హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనం ఒక మంచి యాత్రనైతే చేయబోతున్నామండి. ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి మేము వైజాగ్లో ఉన్న అన్నవరానికి వెళ్తున్నాం. అన్నవరం తెలుసు కదండి, చాలా ప్రసిద్ధిగాంచింది ఈ గుడి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి వైజాగ్ మాత్రం తప్పకుండా ఈ యాత్రనైతే దర్శించుకోవాలండి. ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ మనకి సత్యనారాయణ స్వామి కొలువై ఉన్నారండి. ఓం శ్రీ సత్యదేవాయ నమః. చాలా అద్భుతమైన ప్లేస్ అండి. నిజంగా ఇక్కడికి వెళ్తే అసలు మళ్ళీ ఇంటికి వెళ్ళబుద్ధి కాదు, అంత బాగుంటుంది. చుట్టూ ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉంటుందండి. మేమైతే మా కుటుంబ సమేతంగా వెళ్ళాం కదా, మేము ఇక్కడ వ్రతం కూడా చేయించుకున్నామండి. అంటే ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా వ్రతాన్ని అయితే చేయించుకుంటారు. ఈ వ్రతం చేయించుకున్నాం అనుకోండి చాలా పుణ్యం లభిస్తుంది. ఇది సతీ సమేతంగా చేస్తారు. కుటుంబంతో సహా వెళ్ళి కూర్చొని వ్రతం ఆచరించినట్లయితే సుఖ సంతోషాలు, అనుకున్న కోరికలు కూడా తీరుతాయని ఇప్పటి నుంచో చెప్తూ ఉన్నారండి పెద్దలు. అయితే మేము అందరం ఫ్యామిలీతో వెళ్ళాము. చాలా హ్యాపీగా గడిచిందండి. అంతేకాకుండా ఈ టెంపుల్ లోపలికి వెళ్తే చాలా బాగుంటుందండి. మనం అంటే వ్రతం చేయించుకున్న తర్వాత దర్శనార్థం లైన్లోకి వెళ్ళిపోయి దర్శనం కూడా చేసుకొని వచ్చి చూస్తే చూడండి, ఇదంతా విశాలంగా ఉంటుంది. ఈ ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే ఎంతోమందికి కళ్యాణాలు అయితే అవుతాయండి. అంటే ఈ వేదిక కళ్యాణ వేదిక అనమాట. ఈ చుట్టూ కూడా పెళ్ళిళ్ళు, ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతాయండి. చాలామంది అన్నవరంలో పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అయితే ఇక్కడ నైట్ కూడా ఒక రోజు కనుక గడిపినట్లయితే చాలా బాగుంటుంది. మేము ఆ రోజు ఉండిపోయామండి అక్కడే రూమ్ తీసుకొని. చూడండి నైట్ ఎంత బాగుందో, ఆ టెంపుల్ బంగారు రంగులో ఎంత చక్కగా మెరుస్తూ ఉందో. చుట్టూ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. నైట్ మనశ్శాంతిగా ఉంటుంది. రాత్రి అయ్యేసరికి ప్రశాంతంగా అక్కడ అందరూ కూడా చాలామంది అక్కడ రూమ్ తీసుకొని ఉండడానికి చూస్తారండి. అంత బాగుంటుంది. అయితే ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూస్తుంటేనే నాకు అక్కడే కూర్చొని ఉండిపోవాలనిపించింది. ఆ మధ్యలో ముగ్గుల మధ్యలో చూడండి అందరూ ఎలాగా చక్కగా హ్యాపీగా ముగ్గుల మధ్యలోనే కూర్చొని ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా తప్పకుండా ఇప్పటి వరకు దర్శనం చేసుకోకపోతే తప్పకుండా వెళ్ళండి, చాలా మంచి జరుగుతుంది. మేమైతే ఇలాగా అన్నవరం యాత్ర ముగించుకొని తిరిగి మళ్ళీ ప్రయాణం అవుతున్నామండి. మీకోసం ఈ వీడియో తీశాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం.